ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హలో నాగరాజు. టు సబ్జెక్ట్ సార్, కింద మన వీడియోస్లో కింద కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ పోస్ట్ చేయడం జరిగింది. ఓసిడి మీద ఒకటి చేయండి సార్ అని చెప్పేసి. సో అందుకే ఆ ఓసిడి టాపిక్ అడుగుదామని అనిపించింది. ఎలా సార్, అంటే సైకలాజికల్ బ్యారియర్స్ ఏముంటాయి? ఓసిడి అనేది మనం పూర్తి ఫామ్ చూస్తే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఒక ఆలోచన అనవసరంగా అతిగా అదే పనిగా మళ్ళీ మళ్ళీ రావటం, దాని గురించే ఆలోచించడాన్ని అబ్సెసివ్ అంటాం. సో అబ్సెసివ్ థాట్స్, అందుకే కొంతమంది అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ అంటుంటారు కదా, దాన్ని అబ్సెసివ్ థాట్స్ అంటాం. ఓకే ఓకే. ఇక కంపల్సివ్ ఏంటంటే బిహేవియర్స్. ఈ థాట్స్ నుంచి కొన్ని బిహేవియర్స్ ఇవి చెయ్యకపోతే ఏమవుతాయో అన్న భయం వల్ల అవే చేస్తూ రిపీటెడ్గా చేస్తూ ఉంటే దాన్ని కంపల్సివ్ బిహేవియర్స్ అంటాం. ఇలా చేయకపోతే ఏమవుతుందో, చేతులు కడుక్కోకపోతే ఏమవుతుందో, అవును, ముక్కోకపోతే ఏమవుతుందో, ఇన్నిసార్లు చేయకపోతే ఏమవుతుందో అని అన్న భయం నుంచి బయటపడడానికి, భయం వల్ల కలిగిన ఆందోళన నుంచి బయటపడడం కోసం చేసే కొన్ని బిహేవియర్లు, కొన్ని ప్రవర్తనలు రిపీటెడ్గా చేస్తుండేదని కంపల్సివ్ అంటాం. ఇక డిజార్డర్ అంటే సింపుల్, భయపడక్కర్లేదు. ఆర్డర్లో లేనిది డిజార్డర్. దాన్ని ఆర్డర్లో పెడితే ఆర్డర్ అయిపోతుంది. అవును. సాధారణంగా మామూలు మనిషి చేయడు కాబట్టి, ఇంతగా అతిగా ఆలోచించడం, ఇంత అతిగా ప్రవర్తించడం చేయరు కాబట్టి అది డిజార్డర్ అయింది. దాన్ని ఆర్డర్లో పెడితే వాళ్ళు మళ్ళీ మామూలుగా వస్తారు. కానీ ఓవర్ థింకింగ్ అనేది టూ మచ్ లెవెల్ ఆఫ్, అంటే ఆ డిజార్డర్కి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏమైనా ఉంటే పెట్టుకోవాల్సిందో సార్. యాక్చువల్గా ఇప్పుడు డిజార్డర్ అన్న, డిసీజ్ అంటే అర్థం ఏంటంటే ఈజ్ లేకపోవడం, అవును, సౌలభ్యం లేని పరిస్థితి డిసీజ్ అని. అంటే డిజార్డర్ అంటే ఆర్డర్లో లేనిది డిజార్డర్ని ఆర్డర్లో తీసుకురావాలంటే ఆలోచించడం అనేది ఎవరు కావాలని చేయరు, వాళ్ళకి ఆలోచనలు విపరీతంగా వస్తాయి. ఈ ఓసిడి అని ఎట్లా అన్నాం కాబట్టి, ఓసిడి ఈజ్ యాక్చువల్గా క్లినికల్ టర్మినాలజీ. అంటే ఒక మనిషి విపరీతంగా ఆలోచన చేసి, ఆలోచన ద్వారా విపరీతంగా ప్రవర్తించి, ఆ ప్రవర్తనని కంటిన్యూ చేస్తూ, ఆ ప్రవర్తనని ఓన్ చేసుకొని దానికి జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటే అతనికి ఓసిడి అని అంటాం. ఈ ఓసిడిలో 4 రకాలు ఉన్నాయి. ఒక్క ఊరికి ఓసిడి అంటే ఓసిడి అని కాదు. ఆ ఓసిడిలో ఏం రకాలంటే, నెంబర్ 1 ఏంటి సార్ టైప్స్? 4 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో మనం ఓసిడి అని వాడతాం కానీ నారాజు, ఆ ఓసిడిలో కూడా 4 రకాలు ఉన్నాయి. ఓకే. 4 రకాల్లో మొదటిది ఏంటంటే కంటామినేషన్ అంటాం. కంటామినేషన్ ఆర్ క్లీనింగ్. అంటే మనం అందరికీ బాగా తెలుసు చేతులు కడుక్కోవడం అనేది. ఈ చేతులు కడుక్కోవడం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకు అన్నిసార్లు కడుక్కుంటారంటే వాళ్ళకి తృప్తి ఉండదు, నేను సరిగ్గా కడుక్కోలేదని. ఇలా కడుక్కున్నాను కదా, టీవీలో ఇలా కూడా చూపించారు కదా, నేను మరి ఇలా కడగలేదే, డౌట్ కడుగుతారు వాళ్ళు. కడిగిన తర్వాత మొత్తం టచ్ అవ్వాలి, ఈ బొట్టన వేలు టచ్ అయినట్లేదు, ఎందుకైనా మంచిది మళ్ళీ ఒక్కసారి కడుగుదాం. ఇలా చాలాసార్లు ఎందుకు కడుగుతారంటే దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కొంత నేను వదిలినా ఆ ఇన్ఫెక్షన్ నన్ను ఇబ్బంది పడితే నా తర్వాత నేను ఏ జబ్బుకు గురవ్వాల్సి వస్తుందో అన్న భయం వల్ల ఈ కంటామినేషన్ లేదా క్లీనింగ్ అన్న జబ్బు వస్తుంది. ఒక చేతులే కాదు, కొంతమంది చాలామంది నేను క్లయింట్స్ని చూశాను, గిన్నెలు కడిగే వాళ్ళు ఉంటారు, ఇంట్లో తోముతుంటే పని మనిషి వచ్చి కడుగుతుంది. ఎందుకు చూసి ఎన్నిసార్లు చెప్పినా ఎట్లే కడుగుతుందని మళ్ళీ వీళ్ళు కడుగుతారు. కడిగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మంచినీళ్ళలో అది ఆలోచిస్తూ ఉంటారు. ఓ అరగంట తర్వాత ఇంకొకసారి వేడి నీళ్ళతో కడిగేస్తే ఇక శుభ్రంగా అయిపోతాయి, మళ్ళీ కడుగుతారు. నేల శుభ్రం చేస్తారు, గిన్నెలు కడుగుతారు, చేతులు కడుగుతారు. ఒక్కొక్కసారి ఇంట్లో తలుపు గొల్లెం ఉంటుంది, వాటిని శుభ్రం చేస్తారు. ఎప్పుడో కరోనా వస్తుంది అని అన్నారని ఆ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఏమి వదలకుండా కడుగుతారు. వీళ్ళు బయటకు వస్తే ఎక్కడ నాబ్స్ తాకరు, కంటామినేషన్ భయం. ఇది మొదటిది. రెండోది ఆర్డరింగ్, చక్కగా పేర్చడం, నీట్గా ఉంచడం, పర్ఫెక్షనిజం ఉంటుంది సార్. ఈ పర్ఫెక్షన్ ఆర్డర్లో చూస్తారు. బాబా, దానివల్ల వచ్చే గోల మామూలుగా ఉండదండి, మామూలుగా తీరిపోద్ది అసలు. వాళ్ళ గది చూస్తే పర్ఫెక్షన్ ఉంటుంది, తప్పలేదండి, కానీ అదే కావాలని ప్రాబ్లం. పర్ఫెక్షనిజం ప్రాబ్లం అంటే ప్రతి దాంట్లో పర్ఫెక్ట్. అన్నం పెట్టుకుంటే ప్లేట్లో కూర రేషియో, రైస్ రేషియో పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు. ఇది పర్ఫెక్షనిజం. చాదస్తం. ట్రూ కరెక్ట్గా చెప్పారు, చాదస్తం.
అయితే పాపం వీళ్ళు ఎవరు కావాలని చేయరు, అవును వీళ్ళకి కనిపిస్తుంటుంది ఏదో నష్టం ఉంది చేయకపోతే అని. అవును. పైగా మీరు వాళ్ళని అడిగితే ఏమంటారు తెలుసా మీకు? ఏంటి నాగరాజు గారు మీరు ఏం మాట్లాడుతున్నారు, శుభ్రంగా ఉండడం తప్ప, అవును నీట్గా క్లీన్ చేసుకోవడం తప్ప, ఎంతమంది చనిపోయారు శుభ్రంగా లేక. ఇంట్లో అరే నా గిన్నెలు రోజు వండుకునే నేను శుభ్రం చేస్తుంటే దానికి ఏదేదో పేరు పెడతారండి, ఓసిడి ఈసీడీ అని అంటారు, వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది మనం మాట్లాడుకుందాం. ఇది ఆర్డరింగ్ ఏంటంటే అన్ని ఆర్డర్లో ఉండాలి, చక్కగా ఉండాలి. వీళ్ళ గదిలో కూడా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఖచ్చితంగా అక్కడ ఉంచుతారు. వాళ్ళకున్న టాలెంట్ ఏంటో తెలుసా? వాళ్ళ ఆఫీస్కి వెళ్ళో ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక బొమ్మను అటు నుంచి ఇటు పెట్టండి, వెంటనే గుర్తుపట్టేస్తారు ఆర్డర్ పోయింది. మీరు చెప్తుంటే ఒక బొమ్మను అట్టేపు నుంచి ఎట్టేపు పెట్టండి అని చెప్పేసి అంటారు చూసారా. 100% లవ్ అని ఒక సినిమా ఉంటుంది సార్, సుకుమార్ గారు, నాగ చైతన్య గారు. టేబుల్ మీద ఎలా పెట్టినా అలా పెట్టినా అని తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అది గుర్తొస్తుంది, విజువల్ అది వస్తుంది నాకు. చాలా మంది ఉన్నారు. ఏదైనా సరే అలా ఆర్డర్లో ఉండడం, ఆర్డర్లో ఉంచడం, నీట్గా ఉంచడం, చక్కగా ఉంచడం, ఇవన్నీ అది ఉంచడం తప్పు కాదు. ప్రతి క్షణం అది అలా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం ఉందే, దట్ ఈస్ అ ప్రాబ్లం. ఆ చెక్ చేసుకోవడం అనేది థర్డ్ డౌట్ ఈజ్ అ రీచెకింగ్. తలుపు తాళం వేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పడిందా లేదా అని చూస్తాడు, వేసి చూస్తాడు. నేను ఇట్లా అన్నప్పుడు ఏదో సౌండ్ వచ్చిన గుర్తు, అంటే పడనట్ట అని మళ్ళీ వేస్తాడు, లాగుతాడు, వెళ్తాడు. మళ్ళీ వెనక్కి వెళ్తుంటే ఎవరైనా ఏదైనా పని ఉందేమో అనుకుంటారు, ఏ పని ఉండదు అని తలుపు తాళమే. అవును. కొంతమంది రాత్రి సిలిండర్ ఆఫ్ చేస్తారు పడుకునే ముందు, ఉన్నట్టుండి అర్ధరాత్రి లేస్తారు, ఆఫ్ చేశానా, నిన్న ఆఫ్ చేశానేమో ఇప్పుడు ఆఫ్ చేశాను అనుకుంటున్నానేమో, ఒకసారి వెళ్ళి చూద్దాం, మళ్ళీ చెక్ చేస్తారు, ఆఫ్లో ఉంది, అమ్మాయి ఆఫ్లో ఉంది కదా అని మళ్ళీ పోయి పడుకుంటారు. ఆడియన్స్ ఇది వినగానే అది నేనే ఆర్డరింగ్ అన్నాం కదా, ఆర్డరింగ్లో కూడా ఒక నంబర్ ఉంటుంది. కొంతమందికి తెలుసా ఏదన్నా ఇన్నిసార్లు చేయాలి అని. మీరు ఎక్కువగా ముక్కోవటం చూస్తుంటాం, అన్నిసార్లు ముక్కోవాలని. ముక్కటం తప్పు కాదు, భక్తి తప్పు కాదు, కానీ అన్నిసార్లు ఉండాలనే మీ నంబర్ ఉందే అది. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ర్యాక్ ఉందండి, ఒక పుస్తకం పెట్టాలి, 1 2 3 4 5 6 7 8 ఇక్కడ పెడతాడు, ఈ 8 దగ్గర పెడతాడు. 8 నా లక్కీ నెంబర్. ఇది ఎలా ఉంటుందంటే, ఎవరో ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, గొడవ అయింది, ఇద్దరు బ్రేకప్ అయ్యారు. అమ్మాయి వెళ్ళిపోతూ తలుపు దడేలని కొట్టిపోయింది, కొడితే వెనక్కి పిలిచాడు, ఇట్లా ఏంది అట్లా వెళ్ళిపోతున్నావు అంటే, నువ్వే కదా కొట్టాడావు, బ్రేకప్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను. తలుపు ఒక్కసారి కొట్టావు, 4 సార్లు కొట్టు అన్నాడు. 4 సార్లు అంటే నా లక్కీ నెంబర్ 4 అన్నాడు. 4 సార్లు తలుపు తడితే మనవాడికి ఉన్న అది ఒక ఓసిడి. అవును. అప్పటికి నిజంగా బ్రేక్ అయిపోయినట్టు. సో ఈ నంబరింగ్ కూడా చాలా మందికి ఉంటుంది, ఇన్నిసార్లు ఇవి చేయాలి, ఇన్నిసార్లు చేయాలి, చేయకపోతే ఏమవుతుందో. ఇప్పుడు కరెక్ట్గా చేస్తే అప్పుడు ఆ ఆందోళన వాళ్ళకి తగ్గుతుంది. ఈ ఆందోళన నుంచి బయటపడడం కోసం అవి రిపీటెడ్గా చేస్తుంటారు. 4వది టబూ థింకింగ్. వాళ్ళ ఆలోచనల్లో సమాజం ఒప్పుకోని ఆలోచనలన్నీ వస్తుంటాయి. సెక్షువల్ థాట్ కావచ్చు, ఏదైతే ఏ ఆలోచన నాకు వచ్చిందని ఎవరికైనా చెబితే ఏ సమాజం అంగీకరించదో అట్లాంటి థాట్స్ వస్తుంటాయి. ఇది 4 రకం. వాటి నుంచి బయటపడడానికి ఇవన్నీ చెప్పుకోవచ్చు కానీ ఇవి చెప్పలేరు. ఉన్మాదం ఎటువంటి వాటిలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్ అబ్సెసివ్గా ఆలోచించడం, అతి ఎక్కువగా దీని గురించి ఆలోచించడం, తనకు తప్పని తెలిస్తే, అంటే సమాజ ధర్మం ఇది కాదని తెలిస్తే డిప్రెషన్ గురవుతారు. అవును. దాన్ని అంగీకరిస్తే కంటిన్యూ చేస్తారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి ఉన్మాద చర్యలు చేపడతారు. వాళ్ళలో తెలియకుండా ఒక సడన్ బిహేవియర్ చూస్తుంది. మీరు చెప్పినటువంటి సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంది చూసారా, ఒక సడన్ బిహేవియర్ చూస్తాం మనం. సొసైటీలో మనకు బాగా కనిపించేటువంటి వ్యక్తి 4 గోడల్లో ఆ బిహేవియర్ చూసేటప్పటికి కళ్ళు బయలుగా మేస్తాయి మనకు ఒకేసారి ఉంటుంది సార్. అదే కానీ వాళ్ళకి ఆ బిహేవియర్ అనిపిస్తుంది అంటే 3 రకాలుగా ఆలోచిస్తారు వాళ్ళు. మొదటి రకం ఏంటంటే జోవియల్గా ఆలోచిస్తారు, అంటే అవునండి నిజమే, నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను, అది ఎలా బయటపడాలో తెలియదు అన్న వాళ్ళు ఏంటంటే ఓపెన్ మైండ్. ట్రూ సార్. రెండో రకం ఉంటారు, శుభ్రంగా ఉంటున్నా, అయితే ఒకసారి ఎక్కువ చేస్తుండొచ్చు మీకంటే, అంతకంటే ఏం ఎక్కువ చేయట్లేదే, ఏమో చూద్దాం, ఇప్పుడైతే నాకు బాగానే ఉంది అని కొంచెం అటు ఇటుగా మాట్లాడతారు. అంటే పూర్తిగా అది ప్రాబ్లం అని ఒప్పుకోరు, అట్లానే నాది కరెక్ట్ అని మరి సమర్థించుకోరు. మూడో రకం ఉంటారు రిజిడ్ మైండ్స్. వీళ్ళు ఏంటంటే నేను చేస్తున్నది తప్పు కాదు, ఇలాగే చెయ్యాలి, ఇందులో తప్పేముంది, డాక్టర్ దగ్గరికి వెళ్దానంటే నువ్వు వెళ్ళు డాక్టర్ దగ్గరికి. అవును. అసలు ఏ డాక్టర్ అయినా నేను శుభ్రంగా ఉంటాను అంటే డాక్టర్ నాకేమైనా మందిస్తాడా?
అది మెచ్చుకుంటాడు కదా డాక్టర్. అవును అవును. అని వాళ్ళు తాళం అన్నిసార్లు లేవటం, సిలిండర్ అన్నిసార్లు ఆఫ్ చేయడం, పర్సు తీసి డబ్బు అన్నిసార్లు చెక్ చేసుకోవడం. చాలా మంది ఇది కూడా అబ్సెసివే. అవును బీరువా సార్, తీసి పర్సు తీసి పొద్దున ఎన్ని నోట్లు ఉన్నాయో చూసి ఉంటాడు. ఒక గంట తర్వాత మళ్ళీ చూస్తాడు అన్నీ ఉన్నాయో లేదా. ఇంకో గంట తర్వాత మళ్ళీ చూస్తాడు, కౌంట్ చేసి. ఇంకా ఈ అబ్సెసివ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వరుసగా ఆర్డర్లు ఉన్నాయా లేదా చూస్తాడు, పెడతాడు. ఈ రిపిటేటివ్ బిహేవియర్లో నాకు ఇంకోటి గుర్తొస్తుందండి, సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్కింగ్. అయ్యో, దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్, వెరీ పవర్ఫుల్ పాయింట్. అది యూత్లో 80% ఆఫ్ ద యూత్ హ్యావ్ గాట్ దిస్. అయితే అది ఓసిడి అని తెలియదు. అంటే మీకు ఏ సిగ్నల్ ఉండదు, సైలెంట్గా ఉంటుంది ఫోను, కానీ ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ కనెక్టివిటీ అలా ఉంటుందన్నమాట. ఏదో మిస్ అయ్యానే అని తీసి చూస్తాడు. ఇంకోటి, ఏ మెసేజ్ రాలేదనుకోండి, ఓపెన్ చేసిన తర్వాత కూడా ఓపెన్ చేసిన మెసేజే మళ్ళీ ఓపెన్ చేస్తూ. అవును, అలా ఉంటుంది కనెక్టివిటీ బ్రెయిన్కి ఫోన్కి. అందులో ఉండేటువంటి కంటెంట్కి బ్రెయిన్కి ఏమి లేకపోయినా ఏదో ఉందనేటువంటి ఫీల్. అయితే రకరకాల కారణాల వల్ల వీళ్ళు ఈ ఓసిడితో సఫర్ అవుతూ ఉంటారు. ఎలా సార్ ఓవర్కమ్ అవటం? పద్ధతులు ఉన్నాయి, సైకోథెరపీ ఉంది, థెరపీ తీసుకోవాల్సింది. అంటే మనం అనుకున్నాం కదా, ఈ 3 రకాల మైండ్స్లో అవును, మొదటి వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. జోవియల్ మైండ్ సెట్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సిలిండర్ ఆఫ్ చేశారా లేదా అన్న డౌట్, ఒక పని చేయండి, ఒక చాక్ పీస్ పెట్టుకోండి, ఆఫ్ చేసిన ప్రతిసారి ఒకసారి టిక్ కొట్టండి. ఈ టిక్ కొడుతున్నప్పుడు మీరు చేత్తో ఆ పని చేస్తున్నప్పుడు రిజిస్టర్ అవుతుంది కదా. అవును, ఇందాక నేను చాక్ పీస్తో టిక్ కొట్టాను కదా, ఇంక మళ్ళీ వెళ్ళక్కర్లేదు. ఆఫ్ చేయడమే కాకుండా ఇంకో పని చేశారు, దాన్ని అసోసియేట్ చేసుకున్నారు, అది గుర్తొస్తుంది. సరే అండి, నేను ఇలా చేస్తాను, ఓపెన్ మైండ్ చేస్తాడు. ఇక రిజిడ్ మైండ్ ఏం చేస్తాడంటే వాళ్ళకి థెరపీ కావాలి. చాలా థెరపీలు ఉన్నాయి, ఆర్ఈపీ థెరపీ అని, తర్వాత కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని. ఇలాంటి థెరపీల ద్వారా ఇంకా తీవ్రతను బట్టి మెడికేషన్ ద్వారా కూడా, ఇంకా తీవ్రతను బట్టి మెడికేషన్ ప్లస్ థెరపీ 2 ఇవ్వాలి. సో థెరపీల ద్వారానే వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. కొంతమంది వాళ్ళకున్న ఇంటెన్సిటీని బట్టి ఏ థెరపీ అయితే వీళ్ళకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కొంత లాజికల్గా ఆలోచించే మైండ్ ఉండి ఓపెన్ మైండ్ ఉంటే, ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి శుభ్రం చేశారు, మళ్ళీ రెండోసారి శుభ్రం చేయాలని మీకు అనిపించడానికి ఏదైనా ఎవిడెన్స్ చూపించగలరా? ఎందుకు మళ్ళీ కడుగుతున్నారు? ఎస్, ట్రూ సార్, ఎవిడెన్స్ ఏం కనిపించదండి, చిన్నవి ఏం కనిపిస్తాయని. కనిపించవు కదా, రెండోసారి కడిగారు, ఫెంటాస్టిక్. మూడోసారి ఎందుకు కడుగుతున్నారో చెప్తారా? పోనీ అరగంట కిందటే కడిగారు, ఈ లోపల ఏమైంది, మళ్ళీ ఎందుకు కడిగారు? ఇప్పుడు చెప్పండి, ఇది ఆరోగ్యకరమైన బిహేవియర్ అయినా? మనం ఇట్లా రేషనల్ థింకింగ్ మనం ఎప్పుడైతే వాళ్ళలో ఇండ్యూస్ చేస్తామో, అలా ఆలోచించడం మొదలు పెడితే మళ్ళీగా వాళ్ళు దాని నుంచి బయటపడవచ్చు. అవును, కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుంది ఏంటంటే, నాగరాజు, ఓసిడి అంటే చేతులు కడుక్కోవడమే కాదు, విపరీతంగా ఆలోచించడం కూడా, అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్. అసలు ఎందుకు ఆలోచిస్తున్నాం ఎంతగా అని మనం అనుకున్నప్పుడు, కాన్షియస్ మైండ్తో అనుకున్నప్పుడు వెంటనే థాట్ మార్చేసి యూ కెన్ ఇన్ఫ్యాక్ట్ డైవర్ట్. ఇంకొక అబ్సెసివ్ థాట్స్ ఉంది, ఒక థాట్ నుంచి బయటపడడానికి ఇంకో థాట్ నుంచి ఆలోచిస్తూ ఆ థాట్ అబ్సెసివ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, అవును. సో అందుకే ఒక పోల్ వాల్ట్ జంపర్ తెలుసా? పోల్ వాల్ట్ జంపర్ ఒలింపిక్స్లో ఒక చిన్న వెదురు కర్ర పెద్దది తీసుకుని పరిగెత్తికెళ్ళి ఆ వెదురు కర్రను ఇట్లా భూమికి ఆనించి అక్కడి నుంచి మనిషి పైకి లేస్తాడు, జంప్ చేస్తాడు, ఆ రాడ్ను దాటి అవతల పడాలి. దట్స్ అ కాంపిటీషన్. అసలు మనిషి థాట్స్ని పోల్ వాల్ట్ జంపర్తో ఓడ్చవచ్చు. మనకున్న థాట్స్ పోల్ వాల్ట్, అదే పోల్ ఏదైతే మనం వెదురు కర్ర తీసుకున్నామో, ఆ వెదురు కర్రను తీసుకుని నొక్కి పెట్టి భూమికి పైకి లేస్తాడు, ఆకాశంలోకి. ఈ వెదురు కర్ర నీకు ఎంతవరకు అవసరం అంటే, నువ్వు ఆకాశంలోకి వెళ్ళేదాకా అవసరం. దాన్ని ఎప్పుడు వదిలేయాలో అప్పుడు వదిలేసి అవతలికి దూకాలి. దాన్నే పట్టుకుంటే నువ్వు అవతలికి వెళ్ళలేవు. ఎస్. సో ఆలోచనలు కూడా, ఆలోచనల ద్వారా నువ్వు పైకి వెళ్ళి నువ్వు క్రియేటివ్గా ఆలోచించగలిగితే, ఆలోచన ఎంతవరకు అవసరమో అంత ఆలోచించి ఆ తర్వాత ఆ ఆలోచన ఎప్పుడు వదిలేయాలో అప్పుడు వదిలేయాలి. అప్పుడు వదిలేస్తే దెన్ నీకు విజయం. నీవేం ఆలోచించాలో అది నీ అదుపులో ఉంటుంది. భలే చెప్పారు సార్. వాట్ అన్ ఎగ్జాంపుల్. ఎంతవరకు పట్టుకొని అక్కడి నుంచి వదిలేసి జంప్ అయిపోతామో, అలాగే ఆలోచనలో కూడా ఎంతవరకు పట్టుకోవాలి అంతే పట్టుకోవాలి, దాని తర్వాత వదిలేయాలి. ఒక్కొక్క ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కనెక్టివిటీ అనేది డిస్కనెక్టివ్ అయిపోతుంది. అది కాన్షియస్గా ప్రయత్నం చేస్తే తప్ప, ఓపెన్ మైండ్తో ఉంటే తప్ప, థెరపీలో రేషనల్ థింకింగ్ చేస్తే తప్ప దీని నుంచి బయటపడలేరు. ఎవరైతే వాళ్ళని జస్టిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళు బయటికి రావడం కష్టం. ఎస్.
ఓపెన్ మైండ్తో ఉంటే తప్ప వాటి నుంచి బయటపడలేరు. ఆ థెరపీ కోసం ఎవరైతే చూస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారో, మీరు ఇందాక చెప్పిన ఓడే వెరీ పవర్ఫుల్ వర్డ్. వాళ్ళు ఓపెన్ మైండ్తో ఉంటేనే అది సాధ్యం అవుతుంది, దాని నుంచి బయటపడగలుగుతారు. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజ్.